వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. టైటిల్ మీరు చూసే ఉంటారు. ఫ్రేమ్ చేంజింగ్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. 4 స్టెప్స్ కింద మీకు చెప్తానండి. ఫస్ట్ పెద్ద ఫ్రేమ్ తీసి చిన్న ఫ్రేమ్ని ఎలా మార్చుకోవాలి, చిన్న ఫ్రేమ్కి క్లాత్ ఎలా ఫిట్ చేసుకొని ఎంబ్రాయిడరీ వేసుకోవాలి, ఆ తర్వాత ఆ క్లాత్ని తీసి మనం షర్ట్ లేదా టీషర్ట్ కానీ ఏదైనా గార్మెంట్ పెట్టుకొని దాని మీద ఎంబ్రాయిడరీ ఎలా వేసుకోవాలి, ఫైనల్ స్టెప్ వచ్చి ఆ ఫ్యాబ్రిక్ని తీసిన తర్వాత మనం మళ్ళీ పెద్ద ఫ్రేమ్కి ఎలా చేంజ్ చేసుకోవాలి అని 4 స్టెప్స్ కూడా నేను మీకు వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మీరు కానీ ఛానల్కి కొత్త అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఫస్ట్ మనం మిషన్కి సెట్ చేసున్న ఈ పెద్ద ఫ్రేమ్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఇలా 2 ప్లేట్స్ ఉండి దానికి 2 స్క్రూస్ ఉంటాయండి. ఫస్ట్ టూల్ కిట్ తీసుకొని అందులో మనకి ఈ టైప్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి, స్క్రూ డ్రైవర్స్ అనమాట. ఇవి మనకి బోల్స్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి, హెక్సాగాన్ షేప్ లాగా. ఇందులోని నేను నెంబర్ 3 సైజ్ది టూల్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి నేను ఫ్రేమ్ని కన్వీనియంట్గా కొంచెం ముందుకి తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఆ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో బాటమ్ సైడ్ కాకుండా ఇలా పై సైడ్ నుంచి ఆ స్క్రూస్ టైట్ చేసి ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్ చేయండి. ఎటు నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ చిన్నది రొటేట్ చేస్తే లూజ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈజీగా అవి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ప్లేట్ నుంచి అటాచ్మెంట్ వదిలే వరకు తిప్పితే సరిపోతుందండి. అలాగే ఇంకొక వైపు కూడా మీరు స్క్రూస్ని లూజ్ చేసుకొని ఫ్రేమ్ని అనేది బయటికి తీయాలి. స్క్రూని బయటకైతే తీసేయాల్సిన అవసరం అయితే లేదండి, మీరు ప్లేట్స్కి అలా వదిలేయవచ్చు. చూసారా, జస్ట్ నెమ్మదిగా లాగితే ఆ ప్లేట్ నుంచి ఫ్రేమ్ అనేది బయటకు వస్తుందన్నమాట. స్క్రూస్ అలాగే ఉంచండి. చూసారా, మీరు బయటికి తీసినప్పుడు నీడిల్స్కి టచ్ అవ్వకుండా నెమ్మదిగా కింద నుంచి లాగండి. ఎలా పడితే అలా లాగేస్తే నీడిల్స్కి తగిలి నీడిల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఫ్రేమ్ ఏమాత్రం వంగినా సరే మళ్ళీ మీకు ఫిట్ చేసుకొని బ్లౌజ్ వర్క్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఫ్రేము వంగకుండా చూసుకోండి. ఆ స్క్రూస్ ప్లేట్కి ఏవైతే వదిలేసామో అవి టైట్ చేసి మీరు పక్కన ఉంచేసుకోవచ్చు. ఆ స్క్రూస్ దానికే ఉంచేయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్న ఫ్రేమ్స్ అండి. ఇలాగ ఒక బాక్స్ ఇచ్చారు నాకు మిషన్తో పాటే. 2 సెట్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇచ్చారు అనమాట. 5 సైజెస్ ఉంటాయి ఇవి. అవి 10 డిఫరెంట్ సైజెస్ కాదండి, 5 డిఫరెంట్ సైజెస్ 2 సెట్స్లో ఇచ్చారు. దానికి అటాచ్మెంట్ ఈ ప్లేట్స్ ఇస్తారనమాట. ఆ ప్లేట్స్ యూస్ చేసి మనం ఈ ఫ్రేమ్స్ అనేది పెడతాము. నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న నుంచి పెద్ద సైజులోని ఫ్రేమ్స్ అనేవి ఇలాగ ఉంటాయన్నమాట. 4 ఏమో రౌండ్, ఒకటేమో స్క్వేర్ షేప్లో ఉంటుంది. చిన్న నుంచి పెద్దవి ఫ్రేమ్స్ ఇలా వస్తాయన్నమాట. ఈ 5 సైజెసే ఇందాక ఇంకో సెట్లో కూడా సేమ్ ఇవే 5 సైజెస్ సేమ్ ఫ్రేమ్సే ఉంటాయండి. ఈ అన్ని సైజెస్లో నేను రౌండ్లోని పెద్ద సైజ్ తీసుకున్నానండి. నేను ఈ వీడియోలోని మీకు లోగో కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ ఫ్రేమ్కి ఒక స్క్రూ ఉంటుందండి, అదైతే లూజ్ చేసి రింగ్ అనేది బయటికి తీస్తాము. మీకు ఎలాగంటే ఆరీ వర్క్ ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, చిన్న ఫ్రేమ్స్, అవి ఎలాగైతే యూజ్ చేస్తామో ఇది కొంచెం ఆ విధంగానే ఉంటుందన్నమాట. అది యూజ్ చేయడం తెలిస్తే ఇది కొంచెం మీకు ఈజీగానే ఉంటుంది. సెటప్ అయితే సేమ్ దానిలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను సెకండ్ స్టెప్, ఇప్పుడు మీకు ఫ్యాబ్రిక్ అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను. బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ అవ్వచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్ని రివర్స్లో చేసి, అంటే ప్లేట్స్, ఈ పెద్ద ప్లేట్స్ కింద కుండీలో పెట్టి ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన పేపర్ పెట్టి ఆ తర్వాత రింగ్ పెట్టి ఈ స్క్రూ అనేది టైట్ చేసుకుంటాము. టైట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ అనేది టైట్గా ఫ్రేమ్ మీద వర్క్ పడినప్పుడు బయటకు వచ్చేసేలా ఉండకుండా చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది మనం ఎంబ్రాయిడరీ చేసినప్పుడు బ్లౌజ్ పీస్ని ఏ విధంగా అయితే టైట్గా ఉండేలా సెట్ చేస్తామో ఆ విధంగా ఇది కూడా చాలా టైట్గా ఉండేలా ఫిట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా టైట్గా ఉండాలి. మీరు ఏమాత్రం లూజ్గా పెట్టినా సరే ఎంబ్రాయిడరీ వేసినప్పుడు కింద రింగ్ అనేది ఓపెన్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయి క్లాత్ కూడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఈ ప్లేట్స్ చూసారా, ఈ ప్లేట్స్కేమో ఒక ప్లేట్కేమో నాచ్ అనేది ఉంటుంది, ఇంకొక దానికి ఉండదన్నమాట. చూసారా, నేను ఇక్కడ మీకు పాయింట్ చేసి చూపిస్తున్నాను కదా, దానికి చిన్న వైట్ నాచ్ ఉంటుంది, రెండో దానికి ఉండదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నాచ్ ఏదైతే ఉందో ఇక్కడ స్లిట్ ఉంది చూసారా ప్లేట్కి, ఆ స్లిట్ ఉన్న దానికి ఆ ప్లేట్ అనేది ఫిట్ చేసుకుంటాము.
ఇంకొక దానికేమో స్లిట్ ఉండదు. స్లిట్ ఉన్న వైపు నాచు పెట్టి ప్లేట్ పెట్టాలన్నమాట. చూసారా ఈ విధంగా పైనుంచి ఇలా కిందకి స్లైడ్ చేస్తే ఆ బెండ్ అయి ఉన్న షేప్ ఏమో అందులోకి వెళ్ళి ఇది చిన్న క్లిక్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు మీకు అది టైట్‌గా ఫిట్ అయిపోయిందనమాట. ఓపెన్ చేసినప్పుడు కింద ఇది ఇలా కొంచెం ప్రెస్ చేసి లాగితే మీకు బయటకు వచ్చేస్తుందనమాట. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ స్లైడ్ చేస్తే సరిపోతుందండి. స్లైడ్ చేసిన తర్వాత మీకు చిన్నది సౌండ్ వస్తుంది. క్లిక్ అని సౌండ్ వచ్చిన వెంటనే ఫిట్ అయిపోయినట్టు లెక్క. మీరు కదిపి చూస్తే అది ఏమాత్రం కదలదు. ఇంకోవైపు చూసారా స్లిట్ ఉండదు. దానిలోనే నార్మల్‌గా స్లైడ్ చేసేసి పెట్టేసుకోవడమే. ఒకటి మాత్రం మర్చిపోకండి, స్లిట్ ఉన్న వైపు నాచు ఉన్న ప్లేట్ పెట్టాలి. ఇంకొక సైడు వేరో ప్లేట్ పెట్టాలి. ఆ విధంగా 2 ప్లేట్స్ పెట్టిన తర్వాత అవి కరెక్ట్‌గా ఫిట్ అయ్యా లేదా చెక్ చేసుకోండి. రెండును ఒకదాని ఫేసింగ్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా బ్రాకెట్స్ లాగా మీకు వస్తుందన్నమాట. ఈ స్క్రూస్ ప్లేట్స్కి ఏవైతే ఇచ్చారో మనం ఇందాక యూస్ చేసిన టూల్తోనే ఆ స్క్రూస్ని కొంచెం లూజ్ చేసుకొని మన ప్లేట్స్కి పెట్టుకోవాలన్నమాట. ఏ ప్లేట్స్కి పెడుతున్నాను అనేది మీరు క్లియర్గా చూడండి. నేను చూపించిన విధంగానే క్లియర్గా నీట్గా ఫాలో అవుతూ చేయండి. మీకు ఖచ్చితంగా మంచిగా వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూసారా ఏ హోల్స్కి పెడుతున్నానో లాస్ట్ నుంచి థర్డ్ పెయిర్ ఆఫ్ హోల్స్కి నేను సెట్ చేస్తున్నాను. రెండు కూడా ఏం చేస్తామంటే బ్లాక్ ప్లేట్ ఉంది కదా, దానికి ఈ మెటల్ ప్లేట్ ఇప్పుడు మనం ఫ్రేమ్ ప్లేట్ ఏదైతే పెడుతున్నామో దీనికి క్లిప్లా ఉంటుందండి. పైన కింద ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మధ్యలోని బ్లాక్ ప్లేట్ వచ్చేలాగా సెట్ చేసుకొని ఆ స్క్రూస్ ఏవైతే ఉంటాయో అవి రెండు టైట్ చేసుకుంటాము. చూసారా ఈ విధంగా టైట్ చేసుకుంటాము. పైన కింద ప్లేట్ మధ్యలో బ్లాక్ ప్లేట్ ఉండేలా ఉండి పైన స్క్రూస్ వచ్చేలా చేసుకుంటాము. ఒకవేళ స్క్రూస్ వల్ల ఇంకొంచెం అడ్డొస్తే కొంచెం ఓపెన్ చేసి బాగా లోపలికి దూరేలా పెట్టి ఆ తర్వాత స్క్రూస్ అనేవి టైట్ చేసుకోవాలి. నార్మల్గా టైట్ చేసిన తర్వాత మళ్ళీని ఇందాక చూపించిన స్క్రూ డ్రైవర్తోని కొంచెం టైట్గా ఇంకా గట్టిగా బిగించండి. సో దట్ మనకు వర్క్ అయినప్పుడు ఫ్రేమ్ కదలడం వల్ల స్క్రూస్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా అవ్వకుండా మీరు కొంచెం టైట్గా సెక్యూర్ చేసుకోండి. మరీ ఎక్కువ టైట్ చేస్తే మళ్ళీ మీరు మళ్ళీ మార్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరీ అంత టైట్గా చేయాల్సిన అవసరం లేదు. మరి ఊడిపోకుండా కొంచెం టైట్గా పెడితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రేము పెద్ద ఫ్రేమ్ నుంచి చిన్న ఫ్రేమ్కి చేంజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం స్క్రీన్లోని కూడా సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి. అది ఎలాగనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు స్క్రీన్లో సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ 4 నెంబర్ దగ్గరికి వెళ్తామండి. 4కి తర్వాత ఇక్కడ చూసారా డిజైన్ ప్రివ్యూ బటన్లా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనకి లార్జ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి ముందు లార్జ్ ఫ్రేమ్ చూపిస్తుంది. లార్జ్ ఫ్రేమ్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాము. మనం లార్జ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి అది చూపించింది. ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్రేమ్ సైజెస్ చూపిస్తుంది. ఇందాక మనకి ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. మనం ఫస్ట్ లార్జ్ ఫ్రేమ్ సెలెక్ట్ అయింది కదండి, 800, 500 అదనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. హ్యాట్ ఫ్రేమ్ అని ఇంకా డిఫరెంట్వి. ఇందులో మనము ఏది తీసుకున్నామంటే గార్మెంట్ సి 165x165 కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటరింగ్ అని బటన్ ఉంటుంది. ఓకే అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఓకే చేయండి. ఫ్రేమ్ మేము కాషన్ అని వస్తుంది. ఎందుకంటే ఓకే చేయండి. చేసిన తర్వాత మనం ఫ్రేమ్ మార్చాం కదా, ఇప్పుడు ఈ ఫ్రేమ్కి తగ్గ సెంటరింగ్ అనేది చూసుకుంటుంది. అది కదులుతుంది. మీకు ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. దానికి మీరు తగలకుండా చూడండి ఏమీని, అది సెంటరింగ్ చేసుకుంటుంది కాబట్టి కదులుతుందనమాట. ఈ చిన్న ఫ్రేమ్ సెంటర్ పొజిషను అది చూసుకొని అక్కడ ఆగిపోతుంది. ఆగిన తర్వాత ఈ ఫ్రేమ్ సెట్టింగ్ మనకి కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తుంది. చూసారా ఈ చిన్న ఫ్రేమ్కి సెంటర్ మీకు చూపిస్తుంది అనమాట. మీరు దానికి తగ్గ మీ డిజైన్ ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నారో మీ ఫ్యాబ్రిక్ బట్టిని దాన్ని మీరు సేమ్ పెద్దదానికి పెద్ద ఫ్రేమ్ పెట్టినప్పుడు డిజైన్ సెంటరింగ్ అది ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చిన్న ఫ్రేమ్కి కూడా మీరు పొజిషనింగ్ అది కూడా మీ మార్క్ వేసిన దాన్ని బట్టి చూసుకొని సెట్ చేసుకొని ఎంబ్రాయిడరీ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్ని యూస్ చేస్తూ అంటే ప్లేట్స్ని రిమూవ్ చేయకుండా
ఫ్రేమ్కి ఏదైతే క్లాత్ ఫిట్ చేసామో దాన్ని ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ 2 క్లిప్స్లా ఉంటాయండి. మనం ఫ్రేమ్కి కిందన ఇలా పెట్టాలి. 4 ఫింగర్స్ ఇలా కిందన పెట్టి కింద ప్లేట్స్ దగ్గర ఇలా చూసారా బటన్ లాగా చిన్న మెటల్ పీస్ ఉంది. ఇలా ఫింగర్స్ ఇలా పెట్టుకొని థంబ్ ఫింగర్తోని ఎడ్జ్ దగ్గర ఏమో కిందకి ప్రెస్ చేయాలి. కిందకి ప్రెస్ చేస్తే మీకు అది అన్లాక్ అవుతుందన్నమాట. అన్లాక్ అయిన తర్వాత ఫ్రేమ్ని కొంచెం అది ప్రెస్ చేస్తూనే ఫ్రేమ్ని కొంచెం ముందుకు లాగాలి. లాగితే మీకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఈజీగానే ఫ్రేమ్ని మెల్లగా కింద నుంచి తీసేయాలన్నమాట. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎలా చేయాలో చెప్తానండి. అంటే మనం షర్ట్ పెట్టి ఎలా ఎంబ్రాయిడరీ వేస్తానో మీకు చూపిస్తాను. ఈ షర్ట్ మీద ఇప్పుడు నేను లోగో అనేది వేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం షర్ట్స్కి ఎక్కడైతే లోగో కావాలో షర్ట్కి అది ఏదైనా గార్మెంట్ అనుకోండి, మీరు లోగో ఎక్కడ కావాలో ఫస్ట్ మీరు మార్కింగ్ వేసుకుంటారు. షర్ట్ ఎక్కడ లోగో కావాలో అది పై వైపు ఉండేలా పెట్టి కిందన పేపర్ పేస్టింగ్ పెట్టి ఆ తర్వాత కింద రింగ్ పెట్టి పైనేమొచ్చి ఈ ప్లేట్ బిగ్ ప్లేట్ అనేది పెడతామన్నమాట. పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటాం. ప్రెస్ చేసి ఫ్యాబ్రిక్ అనేది లూజ్గా ఉండకుండా టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగానే మీరైతే ఫ్యాబ్రిక్ని ఫ్రేమ్కి ఫిట్ చేసుకోవాలి. పెట్టిన ఫ్యాబ్రిక్ ఫ్రేమ్కి చాలా టైట్గా ఉండేలా ఫిట్ చేసుకోండి. షర్ట్ ఫిట్ చేసిన తర్వాత టైట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మళ్ళీ మీరు ఎలాగైతే తీసారో అలాగే పెట్టాలి. ఆ స్లిట్ ఎటు ఉందో నాబట్టే ఉండేలా చూసి ఆ కాలర్ అది అడ్డు రాకుండా నీడిల్స్కి తగలకుండా ఫ్రేమ్ని జాగ్రత్తగా స్లైడ్ చేసి అది లాక్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు వేసిన మార్కింగ్ బట్టిని మీ లోగో ఎక్కడ పడుతుందో చూసుకొని మీరు ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేసేవచ్చు. ఇదండి లోగో, వాళ్ళు ఇచ్చిన లోగో ఇది. మేము అది ఎంబీ ఫైల్ తయారు చేసి దాన్ని డిజైన్ అయితే చేసి తర్వాత మేము ఎంబ్రాయిడరీ అనేది వేసామండి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది ఇది. మేము మీకు ఫుల్గా అయిన తర్వాత మీకు చూపిస్తాము ఎలా వేసామనేది. మీరు ఫ్రేమ్ మీద ఎంబ్రాయిడరీ పడుతున్నప్పుడు మాత్రం ఆ ఫ్యాబ్రిక్ రింగ్ ఏదైతే ఉందో దాని కిందకి క్లాత్ ఏది పోకుండా చూసుకోండి. ఒకవేళ మడత పడిపోయి క్లాత్ కానీ లోపలికి వెళ్ళిందంటే దాని మీద ఎంబ్రాయిడరీ పడితే మళ్ళీ తీసి ఛాన్స్ ఉండదు. జాగ్రత్తగా చేయండి. చూసారా లోగో అయితే మీకు ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగా నేను వేసిన కొన్ని షర్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి పాకెట్ పైన వస్తాయండి. బుల్ అగ్రో అని చెప్పి ఒక బుల్ వస్తుంది అనమాట. ఇది లోగో. మీరు ఈ విధంగానే షర్ట్స్కి లోగోస్ అవి వేసుకోవచ్చు. బూటాస్ అవి కూడా వేసుకోవచ్చు. ఈ చిన్న ఫ్రేమ్ యూజ్ చేస్తూ నేను చేశాను. ఇప్పుడు మనకి వర్క్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పెద్ద ఫ్రేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నేను చెప్పిన వాటిలో ఇది 4th స్టెప్ అనమాట, చేంజ్ చేసుకోవడం మళ్ళీ ఎలాగని. ఫైనల్గా మీకు చిన్న ఫ్రేమ్తో వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు 4th స్టెప్ అండి. చిన్న ఫ్రేమ్ తీసి పెద్ద ఫ్రేమ్ని మళ్ళీ ఎలా మార్చుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందాక ఏవైతే స్క్రూస్ ఎలాగైతే టైట్ చేసామో ఇప్పుడు అదే విధంగా లూజ్ చేసి ఆ ప్లేట్స్ అనేవి రిమూవ్ చేసేసుకుంటాము. మిషన్ని అటు ఇటు మూవ్ చేసుకోండి, కన్వీనియంట్ బట్టి మూవ్ చేసుకొని ఆ స్క్రూస్ అయితే లూజ్ చేసి ఆ ప్లేట్స్ అనేవి బయటికి తీసేయండి. ఆ స్క్రూస్ దీనికే ఉంచండి ఈ ప్లేట్స్కి. ఎందుకంటే పెద్ద ఫ్రేమ్ స్క్రూస్ పెద్ద ఫ్రేమ్కి ఉన్నాయి, చిన్న వాటికి ఇదనమాట. అందుకే దేనివి దానికే ఉంచేస్తున్నాం మనము. అవి మళ్ళీ టైట్ చేసుకొని ఫ్రేమ్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద ఫ్రేమ్ని తీసుకొచ్చి ఆ స్క్రూస్ మళ్ళీ లూజ్ చేసుకుంటాము. కొంచెమే లూజ్ చేయండి, అంటే ప్లేట్ కిందకి ఎక్కే వరకును మీరు ఎక్కించుకోండి. నీడిల్స్కి తగలకుండా జాగ్రత్తగా స్లైడ్ చేయండి కింద నుంచి ఫ్రేమ్ని. స్లైడ్ చేసిన తర్వాత ఆ ప్లేట్లోని లాస్ట్ హోల్స్ కండి ఆ బ్లాక్ ప్లేట్కి కిందన ఈ వైట్ ప్లేట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత స్క్రూస్ అనేవి అందులో ఇన్సర్ట్ అవుతాయి, కరెక్ట్గానే ప్లేస్ అవుతాయి అన్నమాట. ప్లేస్ అయిన తర్వాత అటు ఇటు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చూసారా బ్లాక్ ప్లేట్ కిందన ఫ్రేమ్ ప్లేట్ వస్తుంది, ఆ పైన స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ సెట్ అయిన తర్వాత ఆ స్క్రూస్ని మళ్ళీ టైట్ చేసేయండి. రెండు వైపులు కూడా బాగా టైట్ చేసి ఫ్రేమ్ అనేది కదలకుండా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం టైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రేమ్ సెట్టింగ్ మారుస్తున్నామండి. స్క్రీన్లోని 4th పేజ్కి వెళ్ళి ఇందాకట్లాగే ఫ్రేమ్ సెక్షన్కి వెళ్ళి లార్జ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాము.
చేసుకొని ఓకే చేస్తే మళ్ళీ ఇది పెద్ద ఫ్రేమ్ చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇది సెంటరింగ్ చేసుకుంటుందండి ఫ్రేమ్. ప్రతిసారి మనం ఫ్రేమ్ చేంజ్ చేసినప్పుడు సెంటరింగ్ అనేది చెక్ చేసుకుంటుందండి. అది మూవ్ అవ్వి ఫ్రేమ్‌కి తగ్గ సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ ఆగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు యాజ్ యూజువల్‌గానే ఎలాగైతే వాడతారో అలా వాడేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.